సూపర్ సిక్స్ ఇవ్వకపోతే ఎప్పటికిప్పుడు ప్రభుత్వం మీద పోరాటాలు చేసేస్తారు, లేకపోతే దానికే ఓట్లు వేయరు అని నేను చెప్పను. ఎందుకంటే నవరత్నాలు ఇచ్చిన జగన్నే ఓడించినప్పుడు సూపర్ సిక్స్ ఇవ్వకపోతే జనం ఓట్లు వేయరు అనుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళకి వేరే ఏదో ఆకాంక్ష ఉంది. ఆ వేరే ఏదో అంటే అభివృద్ధిని జగన్ పట్టించుకోలేదు, సంక్షేమం ఇచ్చినా ఎవరి కోసం ఇస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్తోనే ఉన్నారు. అయితే తల్లికి వందనం అమ్మఒడి బదులు తల్లికి వందనం. అమ్మఒడి ఇంటికి ఒకళ్ళకి ఇస్తే 15,000, ఆ తర్వాత ఒక ఏడాది 1000, ఇంకొక ఏడాది 1000 తీసి స్కూల్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ వీటికి పెట్టారు. టోటల్గా 13,000 చేతికి వచ్చేది. అదే సందర్భంలో తాము అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000కి 15,000 ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. నిన్న అసెంబ్లీలో పయ్యావుల కేసు చెప్పడం అయితే వివిధ పద్దుల కిందకి ఆల్రెడీ డబ్బులు ఇచ్చాం, త్వరలో తల్లికి వందనం ఇస్తాం అని చెప్పుకొచ్చారు. అయితే ప్రశ్నోత్తరాలలో మరొక కోణంలో వచ్చినటువంటిది ఏదైతే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖరు, విరూపాక్షి, దాసరి సుధ, మత్స్యరస